జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని భగవానుడు 3వ స్థానంలో వక్రించి ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మకర రాశి వారికి చాలా ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో మంచి సహకారాలంటూ పొందుతారు. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు 7వ స్థానంలోకి రాబోతున్నారు. బుధుడు కూడా వక్రించబోతున్నారు 17వ తారీఖు నుంచి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 17వ తారీఖు నుంచి మాత్రం మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమంలో కుజుడు ఉన్నారు. రాహుగా దృష్టికి పడబోతోంది. దాని మూలంగా హెల్త్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానం అధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. రుణరోగ చతురస్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ముఖ్యంగా కోర్టు కేసు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైతే ఉద్యోగం మారాలనుకున్నారో వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్లో ఇబ్బందులు ఉంటాయి, కొంచెం గొడవలు అంటూ ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది బిజినెస్ పరంగా తగ్గించి పెట్టుకోవడం మంచిది. మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా తగ్గించుకోండి. ఈ వారంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.